ఒక అందమైన అడవిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక రామచిలుక నివసిస్తూ ఉండేది. ఆ రామచిలుక చాలా తెలివైనది. ఏ జంతువుకైనా సమస్య వచ్చిందంటే తనకే వచ్చినట్లు బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఆ రామచిలుక ఒక మామిడి పండును తెచ్చుకొని ఒక చెట్టు దగ్గర కూర్చుంది. ఆ చెట్టు దగ్గర ఒక సింహం పిల్ల ఏడుస్తూ కనిపించింది. ఆ సింహం పిల్లను రామచిలుక ఇలా అని అడిగింది. ఏమైంది చిట్టి సింహం? నువ్వు ఎందుకు ఒంటరిగా ఉన్నావు? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏడుస్తున్న సింహం పిల్ల రామచిలుకతో ఇలా అంది. నాకు మా అమ్మ కనిపించడం లేదు. మా అమ్మ నాకు చెప్పింది బయటకు వెళ్ళవద్దు అని. అయినా మా అమ్మకి చెప్పకుండా నేను బయటికి వచ్చేశాను. ఆ రామచిలుకకు సింహం పిల్లను చూసి జాలి వేసింది. రామచిలుక వెంటనే సింహం పిల్ల మర్చిపోయిన దారిని వెతకడానికి ప్రయత్నించింది. ఆకాశంలోకి ఎగిరింది. అలా ఎగురుతున్న రామచిలుకకు ఒక గుహ ముందు ఆడ సింహం ఏడుస్తూ కనిపించింది. సింహం దగ్గరికి వచ్చిన రామచిలుక ఇలా అని అడిగింది. ఎందుకు మిత్రమా అలా ఏడుస్తున్నావు? నీ పిల్లేమైనా నీకు కనిపించడం లేదా? అవును, నా పిల్ల నాకు కనిపించడం లేదు. ఇక్కడే ఉండమని చెప్పాను, కానీ నా మాట వినకుండా బయటకు వెళ్ళింది అని ఏడుస్తూ ఆ సింహం రామచిలుకతో అంది. మళ్ళీ సింహం రామచిలుకతో ఇలా అంది. అయినా నా బిడ్డ కనిపించడం లేదని నీకెలా తెలుసు? అప్పుడు రామచిలుక ఇలా అంది. ఎందుకంటే నేను నీ పిల్ల దగ్గర నుంచే వస్తున్నాను. నీ పిల్ల భయంతో ఏడుస్తుంది. నీ బిడ్డను నేను నీ దగ్గరికి తీసుకువస్తాను. ఏడవు మాకు. అలా అని ఆ రామచిలుక ఆకాశంలోకి ఎగిరింది. రామచిలుక సింహం పిల్లను తీసుకువచ్చి తన తల్లికి అప్పగించింది. దాంతో ఆ రామచిలుకకు ధన్యవాదాలు చెప్పింది ఆ తల్లి సింహం. నువ్వు కనుక లేకపోతే నేను నా బిడ్డను కోల్పోయేదాన్ని. అప్పుడు రామచిలుక నవ్వుతూ ఇలా అంది. మనందరం ఈ అడవిలోనే ఉంటున్నాము. మనమంతా ఒక కుటుంబం లాంటి వారం. మనకి మనం సహాయం చేయకపోతే ఎలాగా అని రామచిలుక అంది. అప్పటి నుంచి తల్లి సింహం పిల్ల సింహం ప్రతిరోజు రామచిలుకను కలుసుకునేవి. వారి మధ్య చక్కటి స్నేహం ఏర్పడింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.